ఒకవైపు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందక ఈ వానాకాలం సీజన్లో రైతన్న సాగు సాగక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. పంటలు సాగు చేస్తే సాగునీరు అందక ఆశించిన దిగుబడి రాకుంటే నష్టాల పాలవుతామని రైతులు లక్షలాది ఎకరాల్లో సాగు చేయడం లేదు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గతేడాది వానాకాలం సీజన్తో పోలిస్తే వరి సాగు ఇప్పటికే సగమే సాగుతుంది. ఈ వానాకాలం సీజన్లో కాలం కలిసిరాక సాగు సాగక రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ వర్షాలు కురవకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. రైతులు ఏ పంట వేయాలన్నా నీరు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరి సాగు ఈ వానాకాలం సీజన్లో గణనీయంగా తగ్గింది. ఒకవైపు వర్షాలు లేక మరోవైపు సాగునీరు అందించక రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎస్ఆర్ఎస్పీ దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతాయి. ఒకవైపు ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా నీరందక ఎస్ఆర్ఎస్పీ కాలువలను ఆధారం చేసుకుని పంటలు పండించే రైతులు కాంగ్రెస్ సర్కార్లో ఎన్నడూ ఎదుర్కొని కష్టాలను అనుభవిస్తున్నారు. మరోవైపు దేవాదల ద్వారా చెరువులు రిజర్వాయర్లు నిండక రైతన్న వ్యవసాయం దండుగానే భావనకొచ్చారు. గోదావరి నీళ్లు వృధాగా సముద్రం పాలవుతున్న ఆ నీటిని ఒడిసిపట్టి రైతాంగానికి అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం ప్రాజెక్టుల ద్వారా నీరు అందించకుండా కనీసం భూగర్భ జలాల ద్వారానే పంటలు పండించుకుందామంటే 3-4 గంటల కరెంటు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. అందుకే రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపే దుస్థితి కనిపిస్తోంది. వర్షాభావ పరిస్థితులు ఈ ఏడాది పంటల సాగుపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రణాళిక విషయంలో విఫలమవడంతో వానాకాలం సీజన్లో వరి సాగు అంచనా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9.18 లక్షల ఎకరాలు కాగా ఇప్పటికీ 4.45 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. ఉమ్మడి జిల్లాలో ములుగు, జయశంకర్, భూపాలపల్లి మినహా మిగతా 4 జిల్లాల్లో ఆగస్టు 2వ వారం ముగిసినా ఇంకా లోటు వర్షపాతం కొనసాగుతుంది. ఎస్ఆర్ఎస్పీ కాలువల ఆయకట్టు 3 లక్షల ఎకరాలకు దాదాపు సగానికి పైగానే విస్తీర్ణంలో పంటలు వేశారు. ప్రాజెక్టులో 43 టీఎంసీల నీరున్నా నీటి విడుదలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కలకల ఉండే నీళ్లు ఉండే కరెంట్ ఉండే డిప్పులు కాలిపోలే మోటార్ కాలిపోలే ఇప్పుడు ఏం లేవు సార్. మేము చచ్చినాం. పెట్టుబడి తెచ్చి అప్పు పాలైనాం. ఏం లేవు సార్. ఇప్పుడు మేము చస్తున్నాం. ఈ కాలం వరకు దాదాపుగా సెకండ్ కలుపు తీసే కాలం ఇది. సెకండ్ కలుపు అయిపోయి పంట దగ్గరకు వచ్చే కాలంలో ఇప్పుడు నార్లు ముదిరి నార్లు నాట్లేసుకోవడానికి కూడా వీలు కానంత. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కొంచెం ఆ రైతులు సన్నకారు రైతులు చిన్న రైతులు ఉన్నారు, వాళ్ళ కోసమైనా ఈ దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్లు వదిలి వానాకాలం ఇది వానాకాలం ఎండాకాలం కూడా కాదు, వానాకాలంలో అయినా రైతులు పంట పండించుకొని ఈ ప్రభుత్వం కలుగజేసుకొని దేవాదుల ద్వారా ఉన్న ఈ దేవాదుల ప్రాజెక్టు కింద ఉన్న రైతుల కోసమైనా ఈ నీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వానాకాలం సీజన్లో గోదావరి నీళ్లను ఆంధ్రప్రదేశ్ తరలించకపోతున్నా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతైనా చలనం లేనట్టే మొదటి నుంచే కనిపించింది. సాగునీరు అందక రైతన్నల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు కళ్ళు తెరవాలంటూ ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగునీరు అందించాలంటూ రైతుల పక్షాన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉద్యమ బాట పట్టారు. 4-5 రోజుల్లో సాగునీరు అందించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని కాంగ్రెస్ సర్కారును హెచ్చరించారు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా నీళ్లు వచ్చినాయి, యూరియా బస్తాలు దొరికినాయి, కరెంటు బాగొచ్చింది. ఇప్పుడు మోటార్లు కాలిపోతాయి, స్టార్టర్లు కాలిపోతాయి, ట్రాన్స్ఫారాలు కాలిపోతాయి, యూరియా బస్తాలు దొరుకుతలేవు, పొలాలు ఎండిపోతాయి. నీళ్లు ఇవ్వమని చెప్తే మేము నాటు కూడా వేసుకోకపోదాం. కావాలని మొత్తం గోదావరి నీళ్ళన్నీ కూడా ఆంధ్రాకు పంపించాడు. ఇంత ఘోరంగా చేశాడు రేవంత్ రెడ్డి గారు. ఒక్కటే నేను చెప్తున్నా, ఇప్పటికైనా నీళ్లు వదిలిపెడితే 50% అన్నా రైతులు బతుకుతారు. 24 గంటల కరెంట్ ఇయ్యి, ఎరువులైతే లేవు, రైతు బంధు
అది పడతలేదు. రైతు బీమా పాపం 14వ తారీఖు నాడు అప్లై చేయాలి, రైతు బీమా బంద్ చేసినావు, కళ్యాణ లక్ష్యం బంద్ చేసినావు. కరువు పరిస్థితులపై ప్రభుత్వాన్ని ముందుగానే నిపుణులు హెచ్చరించినప్పటికీ ఏమాత్రం ముందస్తు చర్యలు లేకుండా వ్యవహరించింది. దీంతో గొలుసుగట్టు చెరువులు, ప్రాజెక్టులు ఉన్న వరంగల్ జిల్లాలో అన్నదాత పంటలు సాగు చేసేందుకు ముందు వెనక ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.